హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను ఫుల్ డే వ్లాగ్ అయితే తీసాను. ఇది ఏంటంటే నేను 9th మంత్లో చెకప్కి వెళ్ళే రోజైతే మార్నింగ్ లేవగానే ఇంకా నేను టీ అయితే పెట్టుకున్నానండి. ఇంకా చెకప్కి వెళ్ళాలి, 1 వీకే ఉంది కదా డెలివరీ అనేసి అయితే ఇంకా మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే రాలేదు. తను వచ్చేసరికి నేను ఇంకా మొత్తానికి రెడీ చేసి ఉందామని అయితే మార్నింగ్ అయితే లేసాను. అసలు నేను చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా, అసలు నిద్రని పట్టట్లేదు. చాలా అంటే బేబీ మూమెంట్స్ అనేవి నాకు ఎక్కువ నైట్లోనే ఇంకా బాగా మూమెంట్స్ బాగా తెలుసుకునేసరికి నిద్ర రావట్లేదు. సో ఇంకా డే టైంలో వీకెండ్ చూసుకోవాలి, వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇంకా నాకు డెలివరీ టైం దగ్గరికి వచ్చేసరికి ఇంకా ఎక్కువ టెన్షన్ అవుతుంది. ఇంకా ఈరోజైతే చెకప్కి వెళ్ళైతే ఏం చెప్తారో డాక్టర్స్ అయితే అని వెయిట్ చేస్తున్నాం అందరం అయితే. మార్నింగ్ వర్క్ అంతా స్టార్ట్ చేసుకొని ఇంకా టిఫిన్ చేద్దామనేసి అయితే ఇంకా దోశ పిండి అయితే పెట్టాను. ఇంకా నైటే రెడీ పెట్టుకొని అందులోకి చట్నీ కోసం అయితే టమాటా పల్లి చట్నీ అయితే రెడీ చేసుకొని ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుందని ఇంకా త్వరగా అయితే చాయ్ పెట్టుకున్నానండి. నేను చాయ్ పెట్టేసుకొని ఇంకా విక్కీ అయితే లేచిండు. విక్కీ కోసం అయితే డైలీ ఇంకా మిల్క్ అండ్ బిస్కెట్లు అయితే తింటాడు మార్నింగ్ టైంలో. తను ఇంకా టిఫిన్ చేసినా చేయకపోయినా నేను కంపల్సరీగా అయితే మిల్క్ అండ్ బిస్కెట్లు అయితే పెట్టి ఆ తర్వాతనే ఏదైనా పెడతాను. సో ఇంకా డైలీ కూడా అలానే పెట్టేసి ఇంకా టమాటా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా డాక్టర్స్ గిట్ట ఏమవుతా అంటారో, ఇంకా మళ్ళీ స్కానింగ్ ఏమైనా తీస్తారేమో అనేది నాకు ఇంకెక్కువ టెన్షన్ అయింది. ఇంకా తప్పదు కదండి, మన వరకు ఈ 9 మంత్స్లో ఎవరైనా చేసి పెడితే బాగా తినవచ్చు అనంత ఉంటుంది. కానీ ఇంకా నాకెందుకో నా వరకు నేనే చేసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి నేనే చేసుకుంటున్నాను. ఇంకా త్వరగా అయితే పని అంతా ముగించుకున్నానండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్స్ అయితే ఏమన్నారంటే, అక్కడ గవర్నమెంట్ కాబట్టి ఇంకా నేను ఈ మంత్ అయితే ప్రైవేట్కి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా మళ్ళీ ఏం వెళ్తాంలే అనుకొని ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి చెకప్ చేయించుకున్న తర్వాత వాళ్ళైతే చెక్ చేశారు. హార్ట్ బీట్ అన్నీ బాగానే ఉన్నాయి. స్కానింగ్ కూడా మళ్ళీ చేశారు రిపీట్గా. స్కానింగ్ చూస్తే ఇంకా 10 days టైం అయితే ఉందని చెప్పారు. ఇంకా 10 days అంటే ఆలోపు పెయిన్స్ ఎప్పుడు వచ్చింది అప్పుడైనా రమ్మని చెప్పారు. ఇంకా సో ఇంకా మేమైతే అదే రోజు అడ్మిట్ అవుతాం, లేకపోతే ఈ వీక్లో డెలివరీ అవుతుందేమో అని నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాం. కానీ నాకైతే సిమ్టమ్స్ అయితే ఏం లేవు. ఇంకా చూడాలి. విక్కీ అప్పుడు కూడా నాకు వచ్చేసి 10 days ముందే త్వరగా అయిపోయింది డెలివరీ. ఇంకా ఇప్పుడైతే సెకండ్ డెలివరీ కాబట్టి ఇంకా చాలా తొందరగా అవుతుందని అయితే డాక్టర్స్ అనేసరికి ఇంకా మేము జూలైలోనే అవుతుంది అనుకున్నాం కానీ కాలేదు. చూడాలి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే రమ్మని చెప్పారు. 1 week చెకప్ అయితే ఉంటుంది. ఇప్పుడు 9 monthsలో 1 week చెకప్ ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే డాక్టర్స్ చెకప్ అయితే అస్సలు మిస్ చేసుకోను. కంపల్సరీగా ఇంకా మా హస్బెండ్కి వీళ్ళకు కాకపోయినా కానీ నేనైతే కంపల్సరీగా వెళ్తాను. ఇంకా దోశలోకి అయితే టమాటా చట్నీ కోసం రెడీ చేసి చాయ్ కూడా నేను చాయ్ తాగుదామని అయితే మొత్తానికి రెడీ చేసుకొని విక్కీ కోసం కూడా బిస్కెట్లు అండ్ పెట్టేసి ఇంకా దోశ అయితే వేద్దామని అయితే వేసాను. ఇంకా నేను దోశ గురించి అయితే ఒకటి చెప్తానండి. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో అసలు దోశ కానీ ఏ టిఫిన్ కూడా నాకు చేయడానికి రావట్లేదు. తర్వాత మా హస్బెండ్ వస్తే నువ్వు వేస్తే కదా వచ్చేది అనేది నాకైతే కొంచెం ఆయన సజెషన్ ఇచ్చేసరికి నేను మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే నేను దోశ కూడా నేర్చుకున్నాను. టిఫిన్స్ కూడా అసలు ఏం చేయకపోయేదాన్ని, కానీ తను చెప్పటం వల్లనే నేనైతే 2 daysకి ఒకసారైనా దోశ ఇడ్లీ అయితే కంపల్సరీగా టిఫిన్స్ అయితే చేస్తాను. సో ఇంకా మొన్న హాస్పిటల్కి వెళ్ళిన రోజు కూడా నాకు ఎందుకో దోశ తినాలనిపించిందని ఇంకా బయట తింటే ఏం తింటానని ఇంకా ఇంట్లోనే తింటాను. ఇంకా విక్కీ బాబు అయితే ఇంకా మొత్తానికి ఈ మధ్య అయితే బాగా అలవాటైంది. వాళ్ళ డాడీ అయితే తినిపిస్తుండు కదా, సో ఇంకా తను రాలేదు కాబట్టి నేనే ఇంకా
తినిపిద్దామని టీవీ అయితే పెట్టాను. ఈ మధ్య అయితే టీవీకి బాగా అలవాటయిండు అసలు. ఊరికే ఆడుకునే మా విక్కీ బాబు అసలు టీవీకి అలవాటయ్యేసరికి ఇంకా చాలా అంటే చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే తను ఒక 3 ఇయర్స్ కూడా లేడు కదా! నేనైతే మళ్ళీ సెకండ్ బేబీ వస్తుంది కదా! తన వల్ల మా విక్కీని అవాయిడ్ చేస్తున్నా కదా అన్నట్టుగా అంత బాధేస్తుంది. మ్యాక్సిమం వాళ్ళ డాడీని చూసుకుంటాడు. ఇంకా మిగతా టైంలో నేనైతే చూస్తాను. నేను చూడాలన్నా కానీ ఇంక ఊరికే స్టమక్ మీద పడతాడేమో అని భయమేసి ఇంకా మొత్తానికైతే వాళ్ళ డాడీ అయితే డ్యూటీ నుంచి వచ్చిండు. ఇంక డ్యూటీ నుంచి రాగానే అసలు వాళ్ళ డాడీకి ఎదురుగా పోయి అసలు ఏం తెచ్చిందా అని అడిగేవాడు. అసలు వాళ్ళ డాడీ వచ్చినా కానీ తీసుకోకుండా అలానే టీవీ చూసుకుంటున్నాడు. ఇంకా నేను చాయ్ తాగేసి ఆయనకైతే బిస్కెట్లు పాలు పెట్టాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా హాస్పిటల్కి పోదాం రెడీగా అని ఇంకా చెప్పేసి తను కూడా ఫ్రెష్ అప్ అయితే అవటానికి వెళ్ళిండు. ఇంకా విక్కీ అయితే మొత్తానికి విసిరేస్తుండు. ఇంకా సో ఇక నా వర్క్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా హాస్పిటల్కి పోవాలని అయితే ఇంకా అన్ని రెడీ పెట్టుకొని ఫైల్స్ అవన్నీ పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికైతే మా హస్బెండ్ వచ్చింది కాబట్టి ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా నాది నార్మల్ డెలివరీ కాబట్టి నేను అలా కింద కూడా కూర్చుంటున్నాను. ఇంకా టమాటా చట్నీ కోసం అయితే ఇంకా మిక్సీ పడదామని అయితే పెట్టేశాను. ఇంకా సో ఇలా ఇంకా అన్నీ వర్క్ చేసుకుంటుంటే మా విక్కీ అయితే నిజంగా నాకు ప్రతి దానికి అడ్డే వస్తాడు. ఏ వర్క్ కూడా చేసుకోలేడు. సో ఇలా అయితే గడిచిపోతుంది నాకు డే మొత్తం విక్కీతోని. అయినా కానీ విక్కీని పట్టుకోవడానికి వాళ్ళ డాడీ ఉంది కాబట్టి నేను వర్క్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా ఇదండి ఇంకా ఈరోజైతే ఇంకా మొత్తానికి అందరం రెడీ చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. విక్కీ అయితే ఇంకా బాగా చలేస్తుంది, బయట వర్షం వస్తుంది. ఇంకా అసలు వాళ్ళని కూడా తీసుకుపోవద్దు అనుకున్నాను కానీ ఇంకా మా హస్బెండ్ లాస్ట్ టైమే రాలేదు, ఈసారైనా వస్తలే అని తీసుకొని అయితే వెళ్ళిన. డ్యూటీ లేదు కదా అని ఫ్రీగా ఉంది కదా, లాస్ట్ టైమే ఒకదాన్ని వెళ్ళానని ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇది ముగ్గురం వెళ్దాం పదా అని అయితే ఇంకా ముగ్గురం అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అయితే జనం మాత్రం చాలా మంది ఉన్నారు. చెకప్ అయితే అయిపోయింది. చెకప్ అయిపోయినాక ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎంత చీకటిగా ఉందంటే అంత ఎర్లీగా వెళ్ళినా కానీ అలానే ఉంది. ఇంకా చెకప్ మొత్తం అయిపోయినాక ఇంటికైతే వచ్చాము. నెక్స్ట్ వీక్ అయితే రమ్మన్నారు. ఓకే.